హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా జడ్చర్ల, ఇంకా మహబూబ్‌నగర్, అలాగే పూణే ఈ 3 లొకేషన్స్‌లో ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 3 కంపెనీస్‌లో నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. దీనికి సంబంధించి మనం ఈ వీడియోలో చూద్దాము డీటెయిల్స్ అయితే. వీటిలో ఫస్ట్ కంపెనీ వచ్చేసి హెట్రో ల్యాబొరేటరీస్ అనే కంపెనీ ఏదైతే ఉందో, ఆ కంపెనీలో అయితే రిక్రూట్‌మెంట్ అనేది చేసుకుంటున్నారు. అలాగే నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ఎంఎస్ఎన్ ల్యాబ్స్. ఈ కంపెనీలో కూడా రిక్రూట్‌మెంట్ అనేది చేసుకోవడం జరుగుతుంది. అలాగే థర్డ్ కంపెనీ వచ్చేసి ఈ కంపెనీ వచ్చేసి అడ్వాన్స్‌మెడ్ అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. అడ్వాన్స్‌మెడ్ ఇందులో వచ్చేసి ఎవరైతే మెడికల్ కోడింగ్ జాబ్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకైతే వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి. మెడికల్ కోడింగ్ జాబ్స్. దీంట్లో వచ్చేసి ఎవరైతే నాన్ సర్టిఫైడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఓన్లీ సర్టిఫైడ్ క్యాండిడేట్స్‌నే కాదు. సర్టిఫైడ్ క్యాండిడేట్స్ అలాగే నాన్ సర్టిఫైడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు కాబట్టి చాలా మంచి అవకాశం ఉంది సర్టిఫికేషన్ లేని క్యాండిడేట్స్‌కి కూడా. సో, ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోండి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్. ఇది లొకేషన్ వచ్చేసి మహారాష్ట్రలో ఉంటుంది ఫ్రెండ్స్. పూణే అనే లొకేషన్ ఏదైతే ఉందో, ఈ పూణేలో అయితే కంపెనీ ఉంది. అక్కడెళ్ళేసి మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో, ఇంట్రెస్ట్ ఉంది, క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయితే మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే రిమైనింగ్ కంపెనీస్ వచ్చేసి ఎంఎస్ఎన్, ఇంకా హెట్రో ఈ కంపెనీస్‌లో కూడా ఫార్మాలోనే వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి. దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ అయితే చూద్దాము. వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్, ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమీడియట్‌గా రావాలి అంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి, హెట్రో ల్యాబ్స్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. దీంట్లో వచ్చేసి ఎవరైతే బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మసీ, ఐటీఐ, డిప్లొమా ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకోవడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారు. ఏవైతే ప్రొడక్షన్, ప్యాకింగ్, ఇంకా క్యూసీ ఈ 3 డిపార్ట్మెంట్స్‌లో అయితే వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి. 20th జూలై రోజైతే ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో, ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. జడ్చర్ల లొకేషన్ ఏదైతే ఉందో అక్కడే కంపెనీ ఉంది. అక్కడే కంపెనీ దగ్గరే మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ అయితే చేస్తున్నారు. 20th జూలై రోజు మార్నింగ్ 9:00 నుంచి ఈవినింగ్ 3:00 వరకు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఆ లొకేషన్‌కెళ్ళేసి మీరు మార్నింగ్ 9 లోపు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు. ఇక్కడ చూడండి, ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి హోటల్ క్రితుంగా ఫస్ట్ ఫ్లోర్ అబోవ్ రిలయన్స్ స్మార్ట్ అపోజిట్ న్యూ బస్ స్టాండ్ జడ్చర్ల అని చెప్పి ఈ లొకేషన్‌లో అయితే మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. కంపెనీ కూడా జడ్చర్ల లొకేషన్‌లోనే ఉంటుంది. అక్కడ అదే ఏరియాలో వర్క్ కూడా మీరు అదే ఏరియాలో చేయొచ్చు. ఇంటర్వ్యూ లొకేషన్ మాత్రం సిటీలో పెట్టారు. ఏదైతే క్రితంగా హోటల్ ఉందో ఆ హోటల్‌లో ఫస్ట్ ఫ్లోర్ అబోవ్ రిలయన్స్ స్మార్ట్ అపోజిట్ న్యూ బస్ స్టాండ్ జడ్చర్ల అని చెప్పి ఇవ్వడం జరిగింది. బస్ స్టాండ్‌కి అపోజిట్‌లో అయితే బిల్డింగ్‌లో మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్‌కి ఏ డిపార్ట్మెంట్ తీసుకుంటున్నారో, అలాగే ఫ్రెషర్స్‌కి ఏ డిపార్ట్మెంట్ తీసుకుంటున్నారంటే ఇక్కడ చూడండి. ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళకొచ్చేసి ప్రొడక్షన్, ఇంకా ప్యాకింగ్ ఈ 2 డిపార్ట్మెంట్స్‌లో అయితే వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి. మీకు క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఐ, డిప్లొమా లేదా బీఎస్సీ ఈ మూడింట్లో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీరు ఇంటర్వ్యూస్‌కి అయితే అటెండ్ అవ్వచ్చు ఫ్రెషర్స్. ఓకే. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఎక్స్పీరియన్స్ వచ్చేసి ప్రొడక్షన్, ఇంకా ప్యాకింగ్, అలాగే క్యూసీ 3 డిపార్ట్మెంట్‌లో కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారు. 2-9 ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, బీఫార్మసీ, ఎంఎస్సీ అడుగుతున్నారు. ఎక్స్పీరియన్స్ ఏ సెక్షన్‌లో ఉండాలి అంటే ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దాంట్లో వచ్చేసి కంప్రెషన్, కోటింగ్, క్యాప్సూల్ ఫిల్లింగ్, అలాగే గ్రాన్యులేషన్ ఈ వి ఈ సెక్షన్స్‌లలో అయితే మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో. ప్యాకింగ్‌లో వచ్చేసి బ్లిస్టర్ బాటిల్ ప్యాకింగ్, అలాగే ప్రైమరీ, సెకండరీ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. దీంట్లో ఈ సెక్షన్‌లో ప్యాకింగ్ డిపార్ట్మెంట్‌లో ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే క్యూసీలో వచ్చేసి హెచ్‌పీఎల్‌సీ, జీసీ, ఇన్ ప్రాసెస్, ఫినిషింగ్ ప్రొడక్ట్, రా మెటీరియల్, మెథడ్ డెవలప్‌మెంట్ అండ్ మెథడ్ ట్రాన్స్‌ఫర్ ఈ సెక్షన్‌లలో మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది క్యూసీ డిపార్ట్మెంట్ వాళ్ళకి. ఓకే. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే ఇవి చూసుకోండి. ఈ డిపార్ట్మెంట్స్‌లో ఈ సెక్షన్స్‌లలో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే అవ్వచ్చు. మీకు వీటికి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ నంబర్ కూడా ఒకటి ప్రొవైడ్ అయితే చేశారు. ఈ నంబర్‌కి కూడా కాల్ చేసి కనుక్కోవచ్చు. 855855912639 అని చెప్పి కాంటాక్ట్ నంబర్ ఉంది హెచ్ఆర్ వాళ్ళది. ఈ నంబర్‌కి కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. అలాగే మీరు ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వలేకపోతే నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా ఇంటర్వ్యూస్‌కి వెళ్ళినప్పుడు అటెండ్ అవ్వాలి అనుకున్న క్యాండిడేట్స్ వచ్చేసి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ మీ మెయిల్ ఐడీకి ఫార్వర్డ్ అయితే చేయొచ్చు. శ్రీకాంత్.పా
@hetero.com అని చెప్పి మెయిల్ ఐడి అయితే ఉంది. ఈ మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయండి. నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా వేకెన్సీస్ ఖాళీగా ఉంటే మీకు కాంటాక్ట్ అయ్యి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ వచ్చేసి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ అప్డేటెడ్ రెజ్యూమ్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, అలాగే 3 మంత్ పే స్లిప్స్, లేటెస్ట్ సీటీసీ డీటెయిల్స్, అలాగే ఆధార్ లేదా పాన్ కార్డ్ అయితే అడుగుతున్నారు. ఫ్రెషర్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ తీసుకొని ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్ వాటితో పాటు ఒక 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకొని ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళిపోండి. ఓకే, సరిపోతుంది. ఇది వచ్చేసి హెట్రో కంపెనీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఎంఎస్ఎన్ కంపెనీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి, ఎంఎస్ఎన్ ల్యాబ్స్ ఏదైతే కంపెనీ ఉందో దీంట్లో వచ్చేసి బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఐటీఐ, డిప్లొమా ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారు. ఆల్మోస్ట్ సిమిలర్‌గానే ఉన్నాయి క్వాలిఫికేషన్ హెట్రోకి ఇంకా ఎంఎస్ఎన్‌కి కూడా. ఫ్రెషర్స్‌కి, ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవడం కోసం 17th జూలై రోజు అయితే ఈ ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది ఎంఎస్ఎన్ కంపెనీకి సంబంధించింది. దీంట్లో వచ్చేసి ఏ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయంటే ఇక్కడ చూడండి, ఓన్లీ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో మాత్రమే వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఎంఎస్ఎన్ కంపెనీలో. లొకేషన్ వచ్చేసి కొత్తూరు అనే లొకేషన్ ఏదైతే ఉందో హైదరాబాద్‌కి ఔట్‌స్కట్‌లో ఉంటుంది. కొత్తూరు అనే లొకేషన్. అక్కడైతే ఫార్ములేషన్ డివిజన్ కంపెనీ ఉంది. అక్కడ మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైతే డిప్లొమా లేదా బీఎస్సీ క్వాలిఫై అయి ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో ఫ్రెషర్స్ వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నారు. లాస్ట్ 3 ఇయర్స్‌లో పాస్ అవుతున్న క్యాండిడేట్స్ మాత్రమే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 23, 24, 25 లాస్ట్ 3 ఇయర్స్‌లో పాస్ అవుతున్న క్యాండిడేట్స్ ఫార్ములేషన్‌లో జాబ్ చేయాలనుకుంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో మీరు ఇంటర్వ్యూస్‌కి అయితే అటెండ్ అవ్వచ్చు. ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టే 17th రోజు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మార్నింగ్ 9:00 నుంచి ఈవినింగ్ 4:00 వరకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. వర్కింగ్ లొకేషన్ ఇంకా ఇంటర్వ్యూ లొకేషన్‌కి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు చూడండి. వర్కింగ్ లొకేషన్ వచ్చేసి ఎంఎస్ఎన్ ఫార్ములేషన్ యూనిట్ 2 కొత్త హైదరాబాద్ అని చెప్పి ఇచ్చారు. మీరు దీనికి సంబంధించిన లొకేషన్ కావాలి అనుకుంటే ఎంఎస్ఎన్ ఫార్ములేషన్ యూనిట్ 2 అని కొట్టారంటే కొత్తూరుకి నియర్ బై ఉన్న యూనిట్ లొకేషన్ అయితే చూపిస్తుంది. అక్కడ మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి, సర్వే నంబర్ 12779131921324 నందిగామ విలేజ్, కొత్తూరు మండల్, మహబూబ్‌నగర్ డిస్ట్రిక్ట్, తెలంగాణ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఈ లొకేషన్‌లో మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయితే మీ అప్డేటెడ్ రెజ్యూమ్, అలాగే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, ఆధార్ ఇంకా పాన్ కార్డ్ తీసుకొని ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. అలాగే వాటితో పాటు 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ కూడా తీసుకొని వెళ్ళండి. ఓకే, ఇది వచ్చేసి ఫార్ములేషన్ కంపెనీకి సంబంధించిన ఎంఎస్ఎన్ కంపెనీకి సంబంధించిన ఫార్ములేషన్ డివిజన్ ఏదైతే ఉందో కొత్తూరు లొకేషన్‌లో ఉన్న కంపెనీకి రిక్రూట్ చేసుకోవడం కోసం రిలీజ్ చేసిన నోటిఫికేషన్ డీటెయిల్స్. అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది. 2 to 8 ఇయర్స్ ఉన్న వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళని కూడా తీసుకుంటున్నారు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లోనే. ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కంపెనీ కూడా చూద్దాము. నెక్స్ట్ మెడికల్ కోడింగ్‌కి సంబంధించిన కంపెనీ ఏదైతే ఉందో అడ్వెంట్ మెయిల్ అనేది, దానికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాం ఇప్పుడు. ఇక్కడ చూడండి, 100 వేకెన్సీలు అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. అడ్వెంట్ మెయిల్ అని చెప్పి కంపెనీ పేరుంది. దీంట్లో వచ్చేసి బీఎస్సీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ, అలాగే ఫార్మ్ డి ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని అయితే తీసుకోవడం జరుగుతుంది. ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇంటర్వ్యూ డేట్స్ వచ్చేసి 19th ఇంకా 20th ఈ 2 డేస్ పాటు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది పూణే లొకేషన్‌లో. మెడికల్ కోడింగ్‌లో వచ్చేసి ఇక్కడ చూడండి, రోల్ మెడికల్ కోడర్ అని చెప్పి ఇచ్చారు. సర్టిఫైడ్ ఆర్ నాన్ సర్టిఫైడ్ క్యాండిడేట్స్ అని చెప్పి అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో, సర్టిఫైడ్ క్యాండిడేట్స్‌ని, నాన్ సర్టిఫైడ్ క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి సర్టిఫికేషన్ అవ్వని క్యాండిడేట్స్ కూడా ఈ జాబ్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెషర్స్, బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఫార్మ్ డి, బీఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని తీసుకుంటున్నారు. బీఎస్సీలో వచ్చేసి బయోటెక్, బయోకెమ్ లేదా మైక్రోబయాలజీ ఈ మూడిట్లో ఏ స్పెషలైజేషన్‌లో మీరు బీఎస్సీ కంప్లీట్ చేసినా ఈ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ లింక్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. ఆ లింక్‌ని ఓపెన్ చేసి మీరు ఈ జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. మీకు ఇక్కడ వచ్చేసి బెనిఫిట్స్ ఏముంటాయంటే జాబ్ డీటెయిల్స్ ఎవ్రీ వీక్ డే షిఫ్ట్‌లోనే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. 5 డేస్ పాటు వర్క్ ఉంటుంది. 2 డేస్ వీక్ ఆఫ్ ఇస్తారు. అలాగే మంత్లీ రివార్డ్స్ ఉంటాయి. పర్ఫార్మెన్స్ బోనస్, అలాగే ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది కాబట్టి ఫ్రెషర్స్ అయితే అప్లై చేసుకోండి. ఇంటర్వ్యూ డేట్స్ వచ్చేసి 19th, 20 ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టే మార్నింగ్ 10:00 నుంచి ఈవినింగ్ 4:00 వరకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. లొకేషన్ వచ్చేసి ఆఫీస్ నంబర్ 101 డెల్టా 2 గిగా స్పేస్ ఐటీ పార్క్, క్లోవేర్ పార్క్, విమాన్ నగర్, పూణే, మహారాష్ట్ర అని చెప్పి లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో, మహారాష్ట్రకి బార్డర్‌లో ఎవరైతే మన తెలంగాణకి సంబంధించిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళైతే ఎళ్ళేసి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు ఫ్రెండ్స్. మీకు నియర్ బై అనిపిస్తే ఈ లొకేషన్‌కి ఎళ్ళేసి ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోండి.
సారీ వర్కింగ్ లొకేషన్ వచ్చేసి ఇక్కడ అహ్మదాబాద్ ఇచ్చారు ఫ్రెండ్స్. అహ్మదాబాద్‌లో గాంధీనగర్ అనే లొకేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో, గుజరాత్‌లో అయితే మీకు వర్కింగ్ లొకేషన్ ఉంటుంది కాబట్టి చూడండి. ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు. లేదంటే దీన్ని స్కిప్ చేయొచ్చు. నేను పూణేలోనే ఉంది అనుకున్నాను. సారీ. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పి అయితే మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే నాకు కామెంట్ చేయండి. అక్కడ నేను దీనికి సంబంధించిన లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఎందుకంటే ఇది గుజరాత్ లొకేషన్‌లో అయితే జాబ్ లొకేషన్ ఇచ్చారు కాబట్టి ఆ లింక్‌ని అంత పెట్టడం సరికాదు అనిపిస్తుంది. అంత దూరం క్యాండిడేట్స్ వెళ్తారో వెళ్ళరో. అందుకని చెప్పి నేను లింక్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే లింక్ అయితే మీకు కామెంట్‌లో మెన్షన్ చేస్తాను. అడగండి నాకు వీడియో కింద కామెంట్‌లో. ఓకే. ఇది వచ్చేసి అడ్వెంట్ కంపెనీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇక్కడ కాంటాక్ట్ నంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ నంబర్ కూడా మీరు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేసి కనుక్కోవచ్చు. 9727703396 అని చెప్పి కాంటాక్ట్ నంబర్ ఉంది. ఈ నంబర్‌కి కాల్ చేసి కనుక్కోండి ఏమైనా డౌట్స్ ఉంటే. ఓకే. ఇవి ఫ్రెండ్స్ ఈ 3 కంపెనీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్, ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. ఓకే. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.